దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో వందనాలు. లేఖనముల నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచిండకుండా ప్రడదోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మందిరం పడిపోద్ది అని, రాతి మీద రాయి ఒక్కటి కూడా ఉండదని. ఎందుకు యేసుప్రభు వారు మాట మాట్లాడుతున్నాడు? అవును, ఆయన మాట్లాడేటువంటి మాటలో ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుందాం. మూడో మందిరం కట్టబడిద్ది అని చాలామంది చెప్తున్నారు. కానీ మూడో మందిరం కట్టబడిద్దనే లేఖనాలు పాత నిబంధనలో రాయబడ్డాయి. అది ఇశ్రాయేలీయులు మొదటి మందిరం పడిపోయేటటువంటి పరిస్థితుల్లో యెరూషలేములో ఉండేటువంటి దేవాలయం పడిపోద్ది అంటూ ప్రవక్తల ద్వారా దేవుడు యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, హెజ్కేలు ద్వారా, దానియేలు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నేనేమంటానంటే, ఈ మందిరము పడిపోద్ది అని, పడిపోయింది. ఆ తర్వాత రెండో మందిరం కట్టబడే విషయం ప్రవక్తలు మాట్లాడారు, వాస్తవమే. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి క్రొత్త నిబంధనలో ఈయన ఏమంటున్నాడంటే, ఈ మందిరం పడిపోద్ది. మరి కట్టబడిద్దని క్రొత్త నిబంధనలో ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడలా. క్రొత్త నిబంధనలో ఎక్కడ మనకు కనబడదు. యేసుప్రభు శిష్యులు చెప్పలేదు, అపోస్తలుడైన పౌలు చెప్పలేదు. ఆ తర్వాత 105 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బతికినటువంటి క్రీస్తు శకంలో బతికినటువంటి యోహాను, ఆఖరి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను కూడా ఈ విషయాన్ని ప్రస్తావనకి తీసుకొని రాలేదు. అంటే దేవుడు కట్టే విషయం కనుక ఉంటే యోహాను ద్వారా దాన్ని బయలుపరిచేవాడు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దేవుని సేవకులందరూ కూడా పాత నిబంధనలో రిఫరెన్స్లు యేసు ప్రభు రాకముందు చెప్పినటువంటి విషయాలు మొత్తాన్ని, అంటే సెకండ్ టెంపుల్ విషయాలనే, ఆ ప్రవచనాలనే ఇప్పుడు థర్డ్ టెంపుల్కి వర్తింప చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఈ డిఫరెంటేషన్ని కొంచెం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం మనం. అయితే దేవుడు క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి మాటలేంటి అనేటువంటిది మనం చూస్తే, మనిషి హృదయమే, మనిషి దేహమే దేవాలయం అంటూ ఆయన మాట్లాడాడు. 1, నిబంధన మార్చాడు. 2, దేవాలయాన్ని మార్చాడు. 3, యాజకుడు మారాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, నిబంధన మార్చాడు. 2, దేవాలయాన్ని మార్చాడు. 3, ఆయన యాజకత్వాన్ని మార్చాడు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అంటే, యేసుప్రభు యాజకుడు, ఇప్పుడు మనిషే దేవాలయం. క్రొత్త నిబంధన అనగా ఆయన రక్తముతో నిబంధన చేశాడు. నిబంధన మారిపోయింది, బలులు మారిపోయినాయి, యేసుప్రభువే బలైపోయాడు. నిబంధన రక్తం, యాజకుడు తనది కానటువంటి రక్తం తీసుకొని దేవాలయంలో ప్రవేశిస్తాడు. అయితే యేసుప్రభు వారు తన రక్తం తీసుకొని పరలోకమందు ప్రవేశించాడని లేఖనంలో చూడగలం. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఒక సత్యాన్ని తీసుకొచ్చాడు పౌలు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటూ మాట్లాడాడు. అంటే దేవుడు మన దేహమే ఆలయంగా చేసుకున్నాడు. దేవుడు మన దేహాలని ఆలయంగా చేసుకొని మనలో నివాసం చేస్తున్నాడు. యాకోబు ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పోడు అంటూ. దేవుడు మనిషిలో నివాసం చేస్తున్నాడు, మనిషిలో ఆరాధించబడుతున్నాడు. ఇక ఆ ఆరాధన అవసరము లేదు, ఆ బలులు అవసరము లేదు, ఆ దేవాలయం అవసరము లేదు. 3 టెంపుల్ అనగా మనం చూసిన 3వ దేవాలయము మనిషే. స్పష్టంగా బైబిల్లో మనం చూడగలం. మరి ఎందుకని అది మరలా కట్టబడిద్ది అని చెప్తూ ఉన్నారు? వీళ్ళు పాత నిబంధనలో రెండవ టెంపుల్ గురించి రాసిన విషయాలు మాత్రం తీసుకొచ్చి
అవి కలిపి మాట్లాడుతున్నారు. కానీ క్రొత్త నిబంధన ఈ చివరి నుంచి ఆ చివరకు చూడండి, ఎక్కడైనా కానీ మందిరం మరలా మూడో మందిరం కట్టబడేటువంటి విషయాలు మీకు కనబడతాయేమో, ఎట్టి పరిస్థితుల్లో కనబడవు. మనిషే దేవాలయముగా మాట్లాడాడు పౌలు. రాజులైన యాజకులంటూ మనం చూసినప్పుడు పేతురు తెలియపరుస్తాడు. ఆయన్ని యాజకత్వంతో మనం ఆరాధన చేస్తున్నాం. పాత నిబంధనలో అందరు యాజకులు కాదు, కానీ క్రొత్త నిబంధనలో అందరూ యాజకులే. దేవాలయం మన దేహాలే కనుక దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఇంకొక మాట, దేవుని యొక్క ఆలయమైనటువంటి మనలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి ప్రియులరా. ఇంకో విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనని ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఇటుక బిళ్ళలు, సిమెంట్ బిళ్ళల ద్వారా కట్టిన దాంట్లో నేను ఉండను అన్నాడు. కనుక ఆయనే మనిషిలో నివాసం చేస్తానన్నాడు. కానీ ఇంకా మనుషులు కట్టినటువంటి వాటిలో ఉంటాడు అంటూ, పాత నిబంధన బలులు అర్పణలు జరుగుతాయి అంటూ ఇప్పటికీ బోధిస్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. గమనించుకోండి, దేవుడు నీలోనే నివాసం చేస్తున్నాడు. ఇదే క్రొత్త నిబంధన ఆరాధన, యాజకత్వం, టెంపుల్ కూడా మీరై ఉన్నారు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే దేవుని ఆత్మ మీలో సంతోషించింది. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి